అందరికీ నమస్కారం. తెలంగాణలోని ఆసరా పెన్షన్లు జూన్ నెల ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో వాళ్ళందరూ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైతే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు కొత్త పద్ధతిలో ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. సో మీరైతే కనుక పెన్షన్ తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ముఖ చిత్రం ద్వారా మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పోస్టల్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెన్షన్ తీసుకున్న వారు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ మొబైల్ నుంచి ఆ పోస్టల్ అధికారుల మొబైల్ నుంచి మీకు దాదాపుగా 6 సార్లు ఫోటో అనేది తీయడం జరుగుతుంది వాళ్ళ ఫోన్ నుంచి. ఆ 6 సార్లు ఆ ఫోటో కనుక మ్యాచ్ అయితేనే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ 6 సార్లు ఫోటో కనుక మ్యాచ్ అవ్వకపోతే ఆ పెన్షన్ తీసుకునే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేలి ముద్రలు కూడా 3 సార్లు తీసుకోవడం జరుగుతుంది. అలా 3 సార్లు కనుక తీసుకోవడం కూడా అప్పుడు కూడా మిస్ మ్యాచ్ అయితే మాత్రం అంటే వాళ్ళకు సాఫ్ట్వేర్ ఒక యాప్ ఉంటుంది అనమాట, కొత్తగా డిజైన్ చేశారు. ఈ పెన్షన్లు తీసుకున్న వాళ్ళ కోసము ఈ యాప్ అనేది కొత్తగా డిజైన్ చేశారు. ఇందులో ముఖ చిత్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది, అలాగే వేలి ముద్రల ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముఖ చిత్రం కనుక మిస్ మ్యాచ్ అయినట్టయితే ఆ వేలి ముద్రల ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా మిస్ మ్యాచ్ అయితే మీకు పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరగదు అనమాట. అందుకే ముఖ చిత్రాన్ని కెమెరా వాళ్ళ పోస్టల్ అధికారుల కెమెరా తోటి 6 సార్లు తీస్తారు. ఈ 6 సార్లు కూడా మీకు మ్యాచింగ్ రావాలి. ఆ తర్వాత అది రాకపోతే ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా ట్రై చేస్తారు. అలా 3 సార్లు ట్రై చేసినా అందులో కూడా మీకు మిస్ మ్యాచ్ వస్తే మీ పెన్షన్ అనేది ఇవ్వడం అనేది జరగదు అనమాట. అందుకే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మీ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళండి. వేరే వాళ్ళని పంపించినట్టయితే అక్కడ వాళ్ళు ముఖ చిత్రం ద్వారా మీ వాళ్ళ ఫోటో తీస్తే అక్కడ మిస్ మ్యాచ్ అయ్యి మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. అందుకే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 3 నెలల నుంచి పెన్షన్లు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరికీ ఆ 3 నెలలు మళ్ళీ ఈ నెల కలిపి కూడా మొత్తం 4 నెలల పెన్షన్లు ఒకేసారి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎలా అంటే 3 నెలల నుంచి వేరే వాళ్ళ సొంత ఊరు వదిలేసి వేరే రాష్ట్రాలకు కానీ వేరే ఊరు కానీ వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు 3 నెలల నుంచే పెన్షన్లు తీసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా 3 నెలలు కలిపి మళ్ళీ ఈ నెల కూడా కలిపి మొత్తం 4 నెలలు కూడా పెన్షన్లు ఒకేసారి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి వెళ్తున్నారో పోస్ట్ ఆఫీస్కి వాళ్ళందరికీ ముఖ చిత్రం ద్వారా తీస్తున్నారు అనమాట. ఆ ముఖ చిత్రం ద్వారా మీ ఫేస్ మ్యాచ్ అయితేనే మీకు పెన్షన్లు అనేది ఇవ్వడము జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి అనమాట. సో జూన్ పెన్షన్లు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీరు తీసుకోవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రభుత్వం 2016 4016 అనేది మీకు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్ని కేటగిరీల వాళ్ళకి. ఎవరైతే ఆ 2016 4016 పెన్షన్ తీసుకుంటున్నారో ఆ మీన 16 రూపాయలు కూడా మీరు వదలకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం కూడా చెప్పింది ఆ మీన 16 రూపాయలు మాత్రం మీరు వదలొద్దు. ఒకవేళ ఆ మీన 16 రూపాయలు కనుక ఇవ్వకపోతే అధికారులు మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు ప్రభుత్వానికి. ఇది గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీరు ఆసరా పెన్షన్లు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం అనేది తెలిపింది. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అందరికీ నమస్కారం.